బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది తానేనని బంగ్లాదేశ్ కు చెందిన నిందితుడు అంగీకరించాడు. దుండగుడు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ను నిన్న తానే కాసరవడవల్లిలోని హీరానందని ఎస్టేట్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. సైఫ్ పై దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 70 గంటలకు పైగా గాలించి నిందితుడికి అరదండాలు వేశారు. అనంతరం సీనియర్ పోలీసు అధికారి ఒకరు నిందితుడిని ప్రశ్నిస్తూ సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఎవరని అడిగారు. అందుకు అతడు అవును నేనే చేశాను అని బదులిచ్చాడు. లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. అతడి గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు 100 మంది తానే చేరుకొని గాలింపు మొదలెట్టారు. దాదాపు 7 గంటల పాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్ తరువాత అటవీ ప్రాంతంలో దాక్కున్న షెహజాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ రైన నిందితుడి వద్ద భారత్ లో ఉండేందుకు ఎలాంటి పత్రాలు లేవని పోలీసులు తెలిపారు. అతడి వద్ద ఉన్న ఆధారాలను బట్టి అతడు బంగ్లాదేశుడని గుర్తించినట్లు పేర్కొన్నారు. 4 నెలలుగా ముంబైలో ఉంటున్న షెహజాద్ తన పేరును బిజోయ్ దాస్ గా మార్చుకున్నాడు. కాగా కోర్టు అతడిని 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.